ఈ ల్యాండ్ అయితే వెనక్కి తీసుకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ముందు స్కూలు కాంట్రాక్టరు ధర్నా చేపట్టారు. 2 సంవత్సరాల నుంచి మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో చేసిన మరమ్మతుల పనులకు బిల్లులు మంజూరు చేయలేదని కాంట్రాక్టర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక గతంలో ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించుకున్నప్పటికీ నిధులు రాలేదని వాపోయారు. సుమారుగా 85 లక్షల రూపాయలు బిల్లులు రాక వడ్డీలు కడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు. నేను దుర్గా కాలనీ వటర్ కాలనీ స్కూల్లో మొహమ్మద్పల్లి స్కూల్లో వర్క్ చేసిన అమ్మ మన ఊరి మనబడి కార్యక్రమంలో కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు వాళ్ళందరూ టీచర్లతో మీరు వర్క్ చేసిన వెంటనే వారం రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని డిఓ గారు, ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. మేము పని చేసినాం. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్లు చేసిన వెంటనే పైసలు ఇస్తాం. 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అప్రూవల్ ఇట్లా అయిపోయింది. అప్రూవల్ అయిపోయింది 2023లో. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి మాకు నిధులు రావట్లేదు. మాకు మిత్రులు కట్టలేక ఇబ్బంది పడుతూ 10 కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకు రావాలి. అందరు కాంట్రాక్టర్లు కాదు, ఇక్కడ చైర్మన్లు చేసారు. ఈ స్కూల్ చైర్మన్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసారు, కానీ కాంట్రాక్టర్లు కాదు. కాబట్టి తక్షణమే మా డబ్బులని ఈ ప్రభుత్వాన్ని మేము ఓర్పెల్ల గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, ఇన్ఛార్జ్ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సెక్రటరీ లెటర్ ఇవ్వడం జరిగింది. దామోదర్ నరసింహ నేను దుర్గా కాలనీ శ్రీ